సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాదో ననాథా సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓం సంఘచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానాన ఉపాసతే. సమానం మంత్రం సమితి సమాని సమానం మనస్సహ చిత్తమేషాం. సమానం మంత్ర అభిమంత్ర ఏవః సమానేన హో హవిషాజుహోమి. సమానీ వాకూతిః సమానా హృదయాని వః. సమానమస్తు హోమనో యథావస్సు సహాసతి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అన్నమయ్య జయంతి సందర్భంగా ద్వేషం అసమానత్వాలను వ్యతిరేకించే హిందూ మతం భారతదేశ చరిత్రలో ఇటువంటి దానికోసం వేల సంవత్సరాల నుంచి బలి జరుగుతుంది. ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విశిష్టమైనటువంటి సమావేశం ఇదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు హిందూ మతం అంటే కుల వ్యవస్థ. హిందూ మతం పోతేనే కుల వ్యవస్థ పోతుంది. హిందూ మతం ఉన్నంత వరకు కులం ఉంటుందని వాదించే ఒక వర్గం ఒకటి ఉంది. ఇంకొక వర్గం హిందూ మతం అంటేనే కుల వ్యవస్థ ఉండాలి, దేవుడు కుల వ్యవస్థను పెట్టాడు, ఇది సృష్టి ధర్మం, ఈ కులాల వాళ్ళ అసమానత్వాన్ని అనుభవించవలసిందని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. రెండు రకాల వాళ్ళు సమాజంలో మనకు కనిపిస్తున్నారు. ఇంకొక వర్గం హిందూ ధర్మానికి హిందూ గ్రంథాల్లో ఉన్న అంశాలకు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అసమానత్వానికి సంబంధం లేదు, ఈ అసమానత్వం పోవాలని కోరుకునేటువంటి ఒక సమాజం పెద్ద ఎత్తున ఉంది. కనుక ఈరోజు హిందూ మతంలో ఉన్నటువంటి కుల సమానతలు పోవాలి. ఈరోజు హిందూ మతం అనుకుంటూ కుల సమానతలు ఎక్కడున్నాయో అవన్నీ నిర్మూలించబడాలి. మానవులందరూ సమానమే. అన్నమయ్య ఏ ఆశయం కోసమైతే పనిచేశాడో బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెండు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటని ఏ సమానత్వం కోసం అన్నమయ్య జయంతి, అన్నమయ్యకు మనం ఇచ్చే నిజమైన నివాళి, అన్నమయ్య కోరుకున్నటువంటి ఆశయం హిందూస్ ఫర్ ప్లూరిటీ అండ్ ఈక్వాలిటీ. హిందూయిజంలో ఈ అసమానత్వాలు పోతే హిందూయిజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తుంది. నిజమైన పరిష్కారం, నిజమైన నివారణ అనేటువంటి దాన్ని కనిపెట్టి దాని గురించి లోతైన విశ్లేషణ చేసినటువంటి ఒక భారతీయ ఋషి, నా గురు సమానమైన వ్యక్తి జై భారత్ రమణమూర్తి గారు.
రమణమూర్తి గారిని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన చదివిన పుస్తకాల కంటే ఆయన జీవితాన్ని ఆయన దగ్గర నుండి పరిశీలించినటువంటి 2 వ్యక్తులుగా నాకు ఒక పూజనీయమైన వ్యక్తిగా ఆయన అంటే అపారమైన గౌరవం. ఒకరోజు ఉదయం 10 గంటలకు సీటు మీద కూర్చుంటే మరుసటి రోజు ఉదయం 10 అయిపోయి మధ్యాహ్నం వరకు కంటిన్యూగా పనిచేసే వ్యక్తిని, నేను పుట్టిన ప్రాంతం ఏకైక వ్యక్తిని రమణమూర్తి గారిని చాలాసార్లు చూశాను. ఒక వ్యక్తి 28 గంటలు కంటిన్యూగా పనిచేయగలుగుతాడా? రోజుకి ఇప్పటికి కూడా 16 గంటలు పనిచేస్తాడు. 16 గంటలు తక్కువ. అనేక రోజులు 28 గంటలు పనిచేసినటువంటి ఒక ఋషి రమణమూర్తి గారు. రమణమూర్తి గారికి హిందూ మతంలో ఉండే కుల వ్యవస్థ వారు అనేక పుస్తకాలు రాశారు. హిందూ మతం, హిందూ ధర్మం కుల వ్యవస్థను, ఈ అసమానతలను ఎప్పటి నుంచి వ్యతిరేకిస్తుందంటే ఉపనిషత్తులో కాల నుంచి ఈనాటి కాలం వరకు వెతుకుతున్నటువంటి వందలాది మంది సంఘటనలు వారి పుస్తకంలో వారు రాయడం అనేటువంటిది జరిగింది. విద్వేషము, అసమానతలనే వ్యతిరేకించే హిందూ మతానికి నాకు కూడా దీని విషయంలో అనేక సంవత్సరాలు పనిచేయాలని ఆలోచన ఉంది. దాన్ని నాకు ఒక స్పష్టత లేదు, ఎట్లా చేయాలి అనేటువంటిది. నా జీవిత ఉద్దేశం కూడా ఇదే. దానికి ఒక రూపం ఇచ్చి దానికి నాకు ఒక అవగాహన కలిగించినటువంటి జై భారత్ వ్యవస్థ రమణమూర్తి గారు నా గురువు అని చెప్పుకోవడంలో నా గర్వకారణం. వారికి సభావేదికంగా పాదాభివందనం నేను తెలియజేస్తున్నాను. పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు వచ్చిన వాళ్ళంతా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళందరి ముందర కూడా నేను విద్యార్థినే. సహజంగా వీరు ఒక వేదికకి వస్తున్నారంటే ఒక ఏర్పాటు ఉంటుంది. ఒక రోజంతా ఉపన్యాసాలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉండేటువంటి వాళ్ళే. కనుక మీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ ఇక్కడ 40 మంది సాధువులు వచ్చారు కాబట్టి ఒకరు వెనక ముందు, ఒకరు ముందు మాట్లాడచ్చు, వెనక మాట్లాడచ్చు. ఇటువంటివి ఏమీ లేకుండా అందరూ కూడా వేదికకు సహకరిస్తూ ఈరోజు వ్యక్తిగతమైనటువంటిది కాకుండా సమాజంలో ఒక సందేశం ఇవ్వడానికి 40 మంది సాధువులందరూ రావడం అనేది ఒక అందరికీ పాదాభివందనం. తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ. ఈరోజు ఈ విధంగా గురువులందరూ ఒక చాటికి వచ్చే అసమానత్వాన్ని హిందూ మతంలో ఉండే సాధు సంతువులు ఖండిస్తే మన హిందూ మతాన్ని ఇంకొకరు వేలెత్తేటువంటి సమస్య రాదు. మన జబ్బు కోసం మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలి. వాస్తవంగా ఈనాటికి కూడా అనేక మంది హిందూ మతంలో సంఘ సంస్కర్తలు పనిచేసినప్పటికీ కూడా ఈనాటికి కూడా అసమానత్వాలు అనేటువంటివి ఉన్నాయి. అవి పోవాలని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ వేదిక మీద అసమానత్వం కోసం పోరాడినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఆ సాంప్రదాయం కోసం ఈనాటికి కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడే మన ప్రభాకర్ గురూజీ కూడా ఎన్నో వీడియోలు కులతత్వం మీద, అసమానత్వం మీద, వర్ణ వ్యవస్థ మీద తప్పని వారు చెప్పినటువంటి వీడియోలు సమానత్వం రావాలన్నటువంటి గురూజీ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అలేక మహిమ ఉన్నటువంటి సాధవులకు వాళ్ళు అసలు హిందూ ధర్మాన్ని ఒరిస్సా గిరిజన ప్రాంతంలో క్రైస్తవం నుంచి ఈ రోజుకు తట్టుకొని హిందూ మతం నిలబడిందంటే దానికి కారణం అలేక మహిమ సాంప్రదాయం. ఈరోజు ఆ రోజులలో అలేక మహిమ సాంప్రదాయం ముందున్నటువంటి గిరిజనులను దేవాలయాల్లోకి రాణించే పరిస్థితి లేదు. ఒక మనిషిగా కాదు, ఒక జంతువు కంటే హీనంగా చూసే పరిస్థితుల్లో వాళ్ళు తీవ్రమైన వివక్షలు గురైనారు హిందూ మతంలో. కానీ వాళ్ళు హిందూ మతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకోలేదు. హిందూ మతంలో సంస్కరణలో భాగంగా అలేక మహిమ అనే ఒక సాంప్రదాయం పెట్టి హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఒక శాఖగా హిందువులుగా ఉన్నటువంటి వీళ్ళు నిజమైనటువంటి హిందువులు. హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సింది వచ్చే ప్రతిపదంగా అలేక మహిమ అనే మాట్లాడాలి. ఎందుకంటే ఆ వివక్షలు ఉండి కూడా ఇంకొక మతానికి వెళ్ళాలని అనుకోకుండా అలేక మహిమ ఉండి గిరిజన ప్రాంతంలో ఈరోజు హిందూ ధర్మం బతికి ఉందంటే దానికి అలేక మహిమ సాధవులు వారి జీవితం అత్యంత కఠోరంగా ఉంటుంది. ఇక్కడ మన మధ్య మల్లికా వల్లభ స్వామి వారు ఉన్నారు. వారు ఒక పెద్ద వ్యక్తి, వారు వల్లభా స్వామి. కానీ వారు ఆ యొక్క ఆధ్యాత్మిక సాధనలో వారు చిన్న వయసు నుంచి ఇప్పటికి కూడా అదేవిధంగా జీవిస్తూ ఎక్కడైనా ఉంటూ జీవిస్తున్నటువంటి వారు. మన అదేవిధంగా హిందూ స్పందన పూర్ టీవీ అధ్యక్షుడు తినాథ్ స్వామి కూడా అతి చిన్న వయసులోనే వారు ఒక 10-12 సంవత్సరాల వయసులోనే సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి. అలైక మహిమ సాంప్రదాయం కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా హిందూ మతంలో ఒక సంప్రదాయంగా పనిచేసినటువంటి ఒక శాఖ. అదేవిధంగా మన మధ్యలోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మున్మనవుడు ఉన్నాడు. ఆయన కూడా చెప్పాడు, పోతులూరి సర్వమానవులను సమముగా ప్రేమించు, కులమత భేదాలించి కోపపడుకు, కాపు జాతి నేల కరుణించు మానేశ్రుతుల్ కాళికాంబ వీర కాళికాంబ అని ఆ రోజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తే ఈరోజు పోతులూరి వీరభేంద్ర మునిమనోడు వీరభట్లయ్య స్వామి వారు వస్తున్నారంటే ఎక్కడికైనా
వేలాది మంది వీరభట్లయ్య స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి కాళ్ళ మీద పడి వెగబడుతుంటారు. అంత పాపులారిటీ ఉన్న వ్యక్తి వీరభట్లయ్య స్వామి. కానీ అంత పాపులారిటీ ఉన్నా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశయాలు కట్టుబడి కులతత్వం ఉండకూడదు, మనుషులందరూ సమానమని ఈనాటికి ఉన్నటువంటి వంశం వీరభట్లయ్య స్వామి. అదేవిధంగా దున్నాయి దాస్ వంశం తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రాంతంలో ఒక కుల వివక్షత ఉన్నటువంటి సమయంలో మాదిగ మహాయోగి దున్నాయి దాస్ అని జై భారత్ సంస్థ ఈ మధ్య పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయబడింది. దున్నాయి దాస్ ఆ రోజు కుల వివక్షత అసమానతలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ సమానత్వం కోసం పనిచేస్తూ ఒక పెద్ద గురువుగా అన్ని కులాల వాళ్ళను కూడా తీసుకొని వస్తారు. ఈరోజు దున్నాయి దాస్ వంశం ఈరోజు ఇక్కడ ఉండడం అనేది అన్నమయ్య గురుసాధన సమితిలో దున్నాయి దాస్ వంశం కానీ పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి వంశం కానీ ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. నా మిత్రుడు స్నేహితుడైనటువంటి లక్ష్మేశ్వర్ కదిగ్న్యాసి లక్ష్మేశ్వర్ కూడా అన్నమయ్య గురుసాధన సమితిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటాడు. నాతో మిత్రులా కలిసి తిరుగుతుంటాం. అటువంటి కుటుంబం, అటువంటి రక్తం కలిగినటువంటి లక్ష్మేశ్వర్ కూడా నాకు ఒక దైవ స్వరూపంగానే కదిగ్న్యాసి దాస్ అనేటువంటి నాకు కనిపిస్తాడు. కనుక ఇటువంటి మహామహులందరూ అలేక గురూజీ కానీ ఇటువంటి బాలకృష్ణమైన స్వామి అనేక మంది పేర్లు చెప్పలేకపోవచ్చు. అనేక మంది మహానుభావులంతా కూడా ఇక్కడ ఆవిష్కరై హిందూ మతంలో కుల సమానతలు ఉంటాయి, ఖచ్చితంగా పోవాల్సిందని ఈ వేదిక మీదకి రావడం అంటే ఇది తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశంలో ఈ అసమానతలు పోతే హిందూ నిజమైన ధర్మ పరిరక్షణ ఇదే అనేటువంటిది సమావేశం జరుగుతుంది. అదేవిధంగా జై భారత్ సంస్థ మేము కలిసి ఈ మధ్య 3 నెలల క్రితం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో అన్ని కుల సంఘాలకు ఒక సమావేశం పెట్టి దాదాపు 250 మంది పాల్గొన్నారు. కుల సమానతలు ఉండకూడదు, ఈ పోవాలంటే అన్ని కులాల వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడే మనకు పరశురాం గారు కూడా ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఈరోజు ద్వేషము అసమానత్వాలు వ్యతిరేకించే హిందూ మతం అనేటువంటి ఒక సదస్సు పెట్టడం, ఇటువంటి సదస్సులు అనేక చోట్ల జరగడం అనేటువంటిది హిందూ ధర్మ పరిరక్షణకు. ఈరోజు భారతదేశంలో 84% మంది హిందువులు ఉన్నారు. హిందువులు సంఘటితం కావాలి అని మనం చెప్తే సంఘటితం కారు. సంఘటితం అనేటువంటిది విభిన్న శాఖలు, విభిన్న శ్రవంతులు ఉన్నాయి. ఈ అసమానత్వం అనేది పోతే ప్రతి వ్యక్తికి ఈ మతంలో సముచితమైన గౌరవం వచ్చే ఈ ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది. అదేవిధంగా హిందూ ధర్మం అంటే ఒకటే అనాలి, ఒకే విభిన్న శాఖలు ఉన్న హిందూ ధర్మం అంటే శైవము, వైష్ణవము, శాక్తేయము, అదేవిధంగా అలేకమహిమ, విభిన్న సాంప్రదాయాలు. మన బాలకృష్ణమానంద స్వామి చెప్తున్నాడు హిందూ ధర్మంలో 5000 శాఖలు ఉన్నాయి అనేటువంటిది. 5000 శాఖలు ఉన్నాయి. హిందూ మతం అంటే బహుళత్వం, ఏకం కాదు. ఇదే అనాలి, ఇదే పాటించాలి, ఇది పాటించకపోతే హిందువు కాదు. రామకృష్ణ మఠం ఆర్య సమాజ్ వాళ్ళు బొట్టు పెట్టుకోరు, రామకృష్ణ మఠం వాళ్ళు బొట్టు పెట్టుకోరు. ఒకరు బొట్టు పెట్టుకుంటారు, ఒకరు విగ్రహారాధకులు, ఒకరు నిరాకార దేవుణ్ణి. ఇవన్నీ కలిపితేనే హిందూ మతం. ఈ విధంగా ఉంటేనే అది హిందూ మతం అయిపోతుంది. కనుక ఇదంతా ఉండకూడదు, అంతా ఒకటే ఉండాలి, అందరూ ఒకే సాంప్రదాయానికి రావాలంటే ఇది నిజమైనటువంటి హిందూ ధర్మం కాదనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది ఇది ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క సారాంశం. ఎందుకంటే ఈరోజు హిందువులుగా మనం అందరం కూడా మన ధర్మాన్ని కాపాడుకోవాలా అనేటువంటిది తప్పనిసరి అవసరం. కాపాడుకోవడానికి మనం ఉన్నటువంటి ఇది సరైనటువంటి సముచితమైనటువంటి మార్గం. ఈనాటి కూడా గ్రామాల్లో, వాడల్లో ఎక్కడ అసమానతలు ఉంటుందో, ఎక్కడైతే మేము మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం, ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉన్నాయో హిందూ ధర్మం తగ్గిపోతుందో అక్కడ భజన, కోలాటం, కళలు నేర్పిస్తున్నాం. ఎక్కడైతే అక్కడ భక్తి ఉందో అందరూ వస్తారు అక్కడికి, ఇతర మతస్థులు కూడా వచ్చారు. మనం అక్కడ వెళ్ళి ఒక తిట్టే కార్యక్రమం పెట్టామని అది ఇంకా ఎక్కువై అక్కడ వర్గం శత్రుత్వం వస్తుంది. ఎక్కడైతే మనకు అసమానత ఉందో అక్కడ భక్తి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. నా జీవితంలో జై భారత్ పరిచయం కావడం అనేది నేను ఒక పునర్జన్మ అనుకుంటున్నాను. నిజంగా నేను ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు జై భారత్ పరిచయమైన మరుక్షణం కూడా ఆ సంస్థ సభ్యులు, కార్యకర్తలు ఏది నేను పని సంకల్పం చేసినా దీనికి మేము ఉంటామని రమణమూర్తి గారు వారు చేసిన తపస్సు, వారి కార్యకర్తల నిర్మాణం కోసం వారికి ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా నేను ఏ పని చేశా కానీ దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు లభించడం అనేటువంటి జరిగింది. నేను ఈరోజు హరినామ సంకీర్తనలు ఎక్కడ ఏం చేస్తున్నానంటే దానికి నాకు జై భారత్ సంస్థ ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు. ఈరోజు తిరుమల కొండ పైన అన్నమయ్య ఇండ్లు కూల్చివేస్తే 11,50,000 సంతకాలు సేకరించారు.
3 నెలలు రథయాత్ర చేయడం జరిగింది. ఇదంతా కూడా సంపూర్ణంగా జై భారత్ కృషి. ఈ సంతకాలు సేకరించిన వాళ్ళంతా కూడా 11,50,000 సంతకాలు ఎస్టీ ఎస్టీలే. గొప్పతనం ఏంటంటే 11,50,000 సంతకాలు సేకరిస్తే ఆ కరపత్రం మీద ఎక్కడా కూడా జై భారత్ పేరు లేదు. ఇప్పటికి కూడా జై భారత్ మేము చేశాం నేను చెప్పాల్సిందే కానీ వీళ్ళు చెప్పుకోవడం కూడా లేదు. ఇందులో సంపూర్ణంగా ఒక కరపత్రం తయారు చేసిన దగ్గర నుంచి సంతకాల దగ్గర నుంచి తీసుకొని వెళ్ళేంత వరకు అన్నమయ్య గురుసాధన సమితిలో ఆ ఉద్యమం జరిగిందంటే 100కు 100% కారణం జై భారత్ సంస్థ. నేను జై భారత్ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలి. భారతదేశంలో అన్ని సంస్థలకు కూడా ఇటువంటి విశాలమైనటువంటి సంస్థ మనకి ఇంకొక సంస్థ కనిపించదు. నేను నాదనేది లేకుండా ప్రేమగా మంచి పని రమణమూర్తి గారు నా కుటుంబం ఎవరంటే ఆయన చెప్పే నిర్వచనం ఏంటంటే, నా కుటుంబం అంటే ఈ సమాజం కోసం ఏం ఆశించకుండా నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ నా పిల్లలు, వాళ్ళంతా నా కుటుంబం అని చెప్తున్నారు. వారు పిలిపిస్తున్నారు. జై భారత్ అనేటువంటి ఆఫీసు కావచ్చు, అక్కడ 3 రకాల ఆఫీసులు ఉన్నాయి. ఈ వ్యక్తిగతమైనటువంటి మా ఆఫీసులు కాదు. ఎవరైతే ప్రేమను పంచగాలనుకుంటున్నారో, ప్రేమను కలిసి ఉంచాలనుకుంటున్నారో అటువంటి వల్ల అందరూ రండి, మనమంతా కూడా ఒక కుటుంబంలాగా ఉన్నామని పిలిపిస్తున్నారు. కనుక జై భారత్ సంస్థ అనేక సమస్యలకు మనకి ఇదంతా ఒక విశాలమైనటువంటి కుటుంబం, విశాలంగా పనిచేస్తుంది. కనుక మనమందరం నిజమైన హిందువులుగా విద్వేషము అసమానత్వాలు వ్యతిరేకించడం కోసమే నిజమైనటువంటి హిందూ ధర్మము. దీనికోసం ఈ యొక్క పరిష్కారం కోసం ఈరోజు పనిచేసేటువంటి సంకల్పానికి మనమందరం కూడా మద్దతుగా ఉండాలి. అదేవిధంగా అన్నమయ్య గృహ నిర్మాణం కోసం కూడా ఈరోజు ద్వేషం అసమానత్వాలను వ్యతిరేకించి హిందూ మతానికి తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన రచనలు ఆయన వాక్యాలన్నీ కూడా ఆయన పుస్తకం. ఈరోజు ఆ పుస్తకం చదివితే ఆ కులతత్వాన్ని వ్యతిరేకించడం, విద్వేషాన్ని వ్యతిరేకించడం, తాళ్ళపాక అన్నమాచార్యులు రాచరికాన్ని వ్యతిరేకించినటువంటి సంఘటనలు అన్నీ కూడా ఉన్నాయి. కనుక అనేక మంది మహనీయులు మహానుభావులు మాట్లాడాల్సింది కాబట్టి ఇద్దరితో నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇట్లేనండి, అన్నమయ్య గృహాన్ని కూల్చేసిన దాని మీద ఒక తీర్మానం చదువుతున్నాను. మీ అందరికీ ఆమోదం అయితే గట్టిగా గోవింద అని చెప్పాలి. గోవిందనామాలు. ప్రతిపాదిత తీర్మానం. కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని తిరుమల కొండపై యథాతథంగా యథాస్థలంలో మళ్ళీ నిర్మించాలని, పవిత్రమైన అన్నమయ్య మండపాన్ని, అన్నమయ్య స్వాస్థాలతో పూజించిన హనుమంతుని విగ్రహాన్ని, అన్నమయ్య విగ్రహాన్ని యథాస్థలంలో ఉన్నది ఉన్నట్టుగానే పునఃస్థాపించాలని ఈ సమ్మేళనం ఏకగ్రీవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి విజ్ఞప్తి చేస్తుంది. అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని, సందేశ మహత్వాన్ని చాటే విధంగా జగజ్జీయమైన రీతిలో ఆ మహనీయుడి స్మృతి చిహ్నాన్ని తిరుమల కొండపైన ఏర్పాటు చేయాలని ఈ సమ్మేళనం ఏకగ్రీవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి విజ్ఞప్తి చేస్తుంది. ఓం నమో వెంకటేశాయ.